తెలంగాణ గొల్లల జీవన విధానం, వీరి చరిత్ర. వృషభ గొల్ల వీరు పశువుల కాపరులు. వృషభం అనగా సంస్కృత పదం. తెలుగులో వచ్చేసరికి పశువు. భగవద్గీత సంస్కృతమే శ్రీకృష్ణుని వారసులు. వీరికి తెలంగాణ రాష్ట్రంలో సామాజికంగా అణచివేయబడ్డారు. వీరిని ముష్టి గొల్లగా, అడుగు తినే గొల్లగా పిలుస్తున్నారు. సెకండ్ వన్, ఎర్రగొల్ల వీరిని తెలంగాణలో గొర్రెల కాపరులుగా ఉన్నారు కనుకనే వీరిని గొల్లలుగా పిలుస్తున్నారు. థర్డ్ వన్, పాకనాటి గొల్లపాక అనగా సాపారం గుడిసె. ఇప్పుడు రీసెంట్గా ఇల్లు నిర్మాణం చేయడం వీరికి పాక అనే పేరు రావడం జరిగింది. ఫోర్త్ వన్, కురవగొల్ల. కురవ అనగా కన్నడ భాష పదం. కర్ణాటకలో గొర్రెని కురవి అని కుర్రి అనే పదం నుంచి వచ్చింది. కుర్రి అనేది కర్ణాటక పదం. తెలుగులో గొర్రెలు, గొర్రెల కాపరులు, ఒగ్గు పూజారులుగా జీవిస్తున్నారు. ఫిఫ్త్ వన్, పూజ గొల్లలు. గంగిరెద్దుల గొల్ల వీరు గోవులను పూజించువారు. వీరు ఎందుకు పూజిస్తారు అంటే, ఇప్పుడు ఉన్న శివాలయంలో నందీశ్వరునికి సమానంగా మన ఇంటి ముందు గుమ్మంలో పూజించాలని, నా జాతిరత్నాలు పనిలో బిజీగా ఉంటారు అనే భావనతో వారి ఆర్థిక స్తోమత ఉన్నవారు ఉంటారు, లేనివారు ఉంటారు. అందుకనే వీరిని పూజ గొల్లలుగా పిలుస్తారు. వీరిని కూడా సమాజంలో సామాజికంగా అణచివేయబడుతున్నారు, అడుగు తినేవారిగా పిలుస్తున్నారు. వన్, మందహెచ్చలవారు. గొల్లరాజుల చరిత్ర పాట రూపంలో పాడడంతో వీళ్ళు ముందుంటారు. ప్రతి గొర్రెల మంద దగ్గర గావు పట్టడం ఇందుకు ఉన్న మన కులస్తులందరికీ పాట రూపంలో మోటివేషన్ చేసి మన గొల్లరాజుల తరతరాల రాజుల చరిత్ర చెప్పి చైతన్యపరుస్తుంటారు. ఇట్లు బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. 8978999896 తోకల రామయ్య.